సో హలో గైస్, ఈరోజు అయితే మాత్రం మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి మూవీ రివ్యూ అయితే చూసేద్దాం. సో నేనైతే ఏ థియేటర్కి వెళ్తున్నానో అయితే కనిపెట్టండి. సో ఇఫ్ ఇన్ కేస్ కనిపెడితే కనుక చెప్పండి, కామెంట్స్లో అయితే చెప్పండి. గుంటూరులో ఉండే వాళ్ళకైతే ఈజీగా అయితే తెలుస్తుంది. సో షో అయితే మార్నింగ్ 4:30కి సినిమా చూసి వచ్చి ఇప్పుడే రివ్యూ రాయటం. సో ఇంక రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో లేట్ వద్దు, లేట్ లేకుండా చెప్పేద్దాం. సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ మాత్రం అభినందించకుండా ఉండలేము. సో ఇట్లాంటి ఒక విజువల్ ట్రీట్ అనుకోవచ్చు, విజువల్ స్పెక్టాక్యులర్ అనుకోవచ్చు, సూపర్గా ఉంది. విజువల్స్ పరంగా అయితే మాత్రం అద్దరిపోయింది. సో ఆ డైరెక్టర్ ఒక విజన్కి, ఒక ఐడియాలజీకి, ఆ స్టోరీ రైటింగ్కి, ఒక ఇదిగా అంటే ఒక మైండ్లోంచి వచ్చే ఒక ఆలోచన నుంచి అంత స్టోరీ అనేది జనరేట్ చేయటం, ఒక యూనిక్ స్టోరీ, అసలు అద్దరిపోయే స్టోరీలైనా చాలా బాగా రాశాడు. సో ఇంకా హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం కూడా తీసిపోని ఇదిగా ఉంది సినిమా అయితే మాత్రం. సో ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్లోనే మహాభారతం నోట్. సో స్టార్టింగ్ మహాభారతం నోట్ మీద అయితే స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మహాభారతం ఎపిసోడ్తో. సో తర్వాత అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సో కల్కి వరల్డ్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద అయితే అయిపోతుంది సినిమా మొత్తం. సో సెకండ్ హాఫ్ కూడా ఒక ఇద్దరి మధ్య ఎవరు అనేది అయితే నేను మెన్షన్ చేయను, ఒక ఇద్దరి మధ్య ఫైట్ అంతే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత సో రిపీటెడ్గా వస్తూ ఉంటే హై మూమెంట్స్ కొంచెం తక్కువైంది సినిమాలో. హై మూమెంట్స్ ఇంకా పెట్టి ఉండొచ్చు, ఉంది ఛాన్స్ చాలా ఉంది హై మూమెంట్స్ పెట్టడానికి. సో ఛాన్స్ అయితే అక్కడ మిస్ అయినట్టుంది హై మూమెంట్స్. సో క్యామియోస్లో అయితే మాత్రం వీడియో క్యామియో అద్దరిపోయింది. సో దుల్కర్ సల్మాన్ అయితే వీకెస్ట్ అని చెప్పుకోవచ్చు. దుల్కర్ది అస్సలు బాగోలేదు. సో క్లైమాక్స్ మాత్రం థియేటర్ ఎరప్ట్ అవుతుంది. క్లైమాక్స్ అలా ఉంటుంది, చాలా బాగా ఎండ్ చేశాడు. సో ఓన్లీ హై ఇచ్చే మూమెంట్ ఏమైనా అనుకుంటే క్లైమాక్స్. సో టోటల్గా మరీ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్తో ల్యాగ్ ఉంది, పర్లేదు. ల్యాగ్ అయితే ఉంది సినిమాలో. సో ల్యాగ్ని తట్టుకుంటాం అనుకుంటే డెఫినెట్గా చూడాల్సిన సినిమా. ల్యాగ్ కొంచెం తట్టుకోవాల్సిన పని అయితే ఉంది. సో టోటల్గా మాట్లాడుకుంటే ఇది మరి మాస్ వాళ్ళకి, కామన్ ఆడియన్స్కి ఎలా రిసీవ్ చేసుకుంటారో అయితే తెలియదు. ఇన్స్టాగ్రామ్లో రివ్యూ రైటర్లు అయితే మాత్రం తెగెత్తేస్తున్నారు మూవీని. సో టోటల్గా అయితే మాత్రం బాగుంది సినిమా. సో కాకపోతే మాత్రం సో అంత సూపర్ అద్దరిపోయింది, బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి అయితే లేదు. బాగుంది మూవీ మాత్రం బాగుంది. సో టోటల్ మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అయితే చూడొచ్చు, చాలా బాగుంది సినిమా. సో ఇంకంతే దాదాపు. సో ఇంకేమన్నా కొత్త సినిమాలు వస్తే మాత్రం రివ్యూలతో కలుద్దాం. సో చాలా రోజులైంది వీడియో పెట్టి, మీరైతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సరే మరి అయితే వెళ్ళొస్తాను గాయస్, బాయ్ గాయస్.